హలో ఫ్రెండ్స్, విశ్వోదయం అండి. మనం ఈరోజు చాలా యాక్టివ్గా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఆనందంగా అందరూ కూడా ఉండాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ ఈరోజు మనం అద్భుతమైన ఒక టాపిక్, ఆత్మగౌరవం అనేది మనము అధికంగా పెంచుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఆత్మగౌరవం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఆత్మగౌరవం అంటే మన గురించి మనకి ఉండే అభిప్రాయాలనే ఆత్మగౌరవం అంటాం. మన అభిప్రాయాలని ఏంటి, మనం చేసే ప్రతి పని మీద పనితీరైతేనేమి, మానవ సంబంధాలు తత్సంబంధాలు ఎలా ఉన్నాయనేది వాటి గురించి అయితేనేమి, పరస్పర సంబంధాల గురించి అయితేనేమి, మనం సమాజంలో ఉండే తీరైతేనేమి, మరి ఇంట్లో ఉండే తీరైతేనేమి, కుటుంబాన్ని మనం ఎలా చూస్తున్నాము, సమాజంలో ఎలా ఉంటున్నాము, ఆ తర్వాత మన తల్లిదండ్రుల పాత్ర ఏంటి, ఎలా ఉంది, సమాజంలో మన పాత్ర ఎలా ఉంది, ఆఫీసులో మన పాత్ర ఎలా ఉంది, అంతేకాకుండా మనం లక్ష్యాలు ఏమేమి పెట్టుకున్నాము జీవితంలో సాధించడానికి. ఆ లక్ష్యాలంటే మీ అందరికీ తెలుసు. వ్యక్తిగత లక్ష్యాలు కావచ్చు, కుటుంబ లక్ష్యాలు కావచ్చు, ప్రొఫెషనల్ లక్ష్యాలు కావచ్చు, ఆరోగ్య లక్ష్యాలు కావచ్చు, ఆర్థిక పరమైన లక్ష్యాలు కావచ్చు. ఇట్లాగే ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు మనం ఎలా పెట్టుకున్నాము, మన గోల్స్ ఏంటి, ఆ లక్ష్యాల్లో అంటే మన టార్గెట్ ఏంటి, మనం ఎంతవరకు రీచ్ అయ్యాము, ఇంకా రీచ్ కావాలంటే ఎందుకు ఇంకా తొందరగా రీచ్ కాలేకపోతున్నాము అన్నప్పుడు ఓ మహానుభావుడు అంటాడు, మన అభిప్రాయాలు అంటే మన ఆత్మగౌరవము ఎంత హెచ్చుగా ఉంటే, ఎంత ఎక్కువగా ఉంటే అంత మనము ఈ యొక్క గోల్స్ని సాధించగలం, లక్ష్యాలని సాధించగలం. మన యొక్క డైలీ యాక్టివిటీస్ని అద్భుతంగా కాన్ఫిడెన్స్గా చేసుకుంటాము. లేదంటే బ్రేక్ పడుతుంది, చక్కగా చేసుకోలేము అంటారు. దానికి ఒక చిన్న రైతు ద్వారా ఏం చేశారంటే, ఆ రైతు పొలంలో ఒక గుమ్మడికాయల పంట పెట్టాడు. తర్వాత ఈ రైతు ఏం చేసినంటే ఒక చిన్న ఇంత జార్ తీసుకున్నాడు, గాజు జారు తీసుకొని ఆ పింజే గుమ్మడికాయని దాంట్లో పెట్టేసి దాన్ని కూడా పంటతో పాటు వదిలేసినాడు. పంట పెరుగుతోంది. ఒక రోజుకి పంట సిద్ధమైపోయింది, ఇంకా కోయాల, పంట కోసే టైం వచ్చింది. ఆ టయానికి ఆ రైతు ఒకసారి ఈ జార పక్క కూడా చూస్తే జారలో ఉండే గుమ్మడికాయ జారలాగే తయారైంది. జార కన్నా ఎక్కువ కాలంగా. కారణం, ఆ జార అనేది హద్దులు పెట్టుకుంది, ఇంతే అని. కాబట్టి ఆ గుమ్మడికాయ అంతే అయింది. కాబట్టి ఏమంటారంటే, శివకేర్ లాంటి గొప్ప వాళ్ళు ఏమంటున్నారంటే, మన అభిప్రాయాలు ఎలా ఉంటే, మనము ఏ విధంగా మనం పెట్టుకుంటే, పెద్దగా పెట్టుకుంటే పెద్ద లక్ష్యాలతో వస్తాయి. చిన్న లక్ష్యాలు కానీ చిన్న భావాలు కానీ ఉంటే ఆ చిన్న లక్ష్యాలతో చిన్న భావాలు అయ్యే మనకు రిజల్ట్స్ ఇస్తాయి అని అంటున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ టాపిక్ చాలా అద్భుతమైంది. దీన్ని మనము ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి కొన్ని సూచనలు చేసుకుందాం, కొన్ని టిప్స్ తీసుకుందాం. ఎక్కువ కాకుండా కొన్నే చూపుకుందాం, ఎందుకంటే టైం ఇక్కడ ఎక్కువగా ఎలాబొరేట్గా పోలేము. అభిప్రాయాలు అంటే ఏమి అనేది మనకు తెలిసిపోయింది. మనపై మనము ఒక భావన కలిగి ఉండడం, అలాగా ఇతరులపై ఒక భావన కలిగి ఉండడం, సమాజంపై ఒక భావన కలిగి ఉండడం, ఇలాగా కలిగి ఉండే యొక్క భావనలన్నీ కూడా మనము అభిప్రాయాలు అంటాం. ఆ అభిప్రాయాలు ప్రభావమే మన ఆత్మగౌరవము. ఆ ఆత్మగౌరవ ప్రభావమే యొక్క జీవిత లక్ష్యాల మీద పడుతుంది, మనం డైలీ చేసే యాక్టివిటీస్ మీద పడుతుంది. అవి ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇతరుల గురించి మనము అసలు ఏమి అనవసరంగా పాజిటివ్గా ఉండాలి కానీ నెగిటివ్గా మాట్లాడుకోకూడదు. మన గురించి ఎప్పుడూ కూడా పాజిటివ్గా, అద్భుతంగా, నేను అద్భుతమైన శక్తి ఉంది నాలో, స్వామి వివేకానంద గారు చెప్పినట్లు, నేను అద్భుతమైన కాలాన్ని వాడుకుంటాను, నేను ధైర్యంగా ఉన్నాను, నేను అనంతమైన విశ్వంలో ఏమైనా చేయగలను, నేను ఏ కార్యాన్నైనా శక్తిగా
నాలో ఉండే శక్తిని ఉపయోగించుకొని నేను సాధించగలను. ఇలాగా విజువలైజ్ చేసుకోవాలి, చక్కగా విజువలైజ్ చేసుకోవాలి. నేను చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా చక్కగా అన్ని పనులు చేస్తున్నాను, నా బాడీ చక్కగా పనిచేస్తుంది, నా బాడీలో సెల్ఫ్ రిపేరు సిస్టమ్ అనేది ఉంది. అంతేకాదు నేను పెట్టుకున్న లక్ష్యాలు ఈజీగా మనము చేరుకోగలుగుతాను, అద్భుతంగా రీచ్ కాగలుగుతాను. ఇలాగా ప్రతిదీ కూడా మనకు ఒక దృఢమైన భావాలు అనేది ఉన్నాయి. ఈ పెరగాలంటే మనిషికి ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ పెరగాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, ఆప్యాయత ఉండాలి. ఇవన్నీ కూడా కొద్దిగా పెంచుకోవాలి, కఠినత్వం అనేది తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా మనిషి సత్యవంతంగా ఉండాలి, వీలైనంత వరకు అబద్ధాలు జోలు పోకూడదు, చెడు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఇతరులకు చెడు తలపెట్టకూడదు. ఆ తర్వాత వినయంగా ఉండాలండి. సమాజానికి అయితేనేమి కుటుంబంలో అయితేనే వినయంగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంలో టైం కేటాయించాలి. భార్యకు, పిల్లలకు చక్కటి టైంని కేటాయించి వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని చక్కగా ఒక పిక్నిక్ అయితేనేమి, ఒక మంచి ప్రదేశాలు అయితేనేమి, ఒక నదులుండే ఏరియాకి అయితేనేమి, ఒక పెద్ద పెద్ద మ్యూజియంస్కి అయితేనేమి, ఇలా సమాజంలో మనం ఎన్నో చూస్తుంటాము. అలాంటి చక్కటి ఏరియాస్లో వాళ్ళని తిప్పడము, వాళ్ళని ప్లెజెంట్గా ఉంచడము, ఆ ప్లెజెంట్నెస్ మనకు చాలా చక్కగా మనం మన యాక్టివిటీస్ చేయడానికి, మన లక్ష్యాలని చేసుకోవడానికి వాళ్ళు మనకు వీలు కల్పించేంత అద్భుతంగా మనం ఉంటామన్నమాట. తర్వాత మనం ఇంట్లో మన భార్య, మన పిల్లల పట్ల కాకుండా మన తల్లిదండ్రుల పట్ల, అంతేకాకుండా సమాజంలో ఉండే అందరి పట్ల, మన అధికారుల పట్ల ఎప్పుడూ కూడా చాలా గౌరవంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. బాధ్యత వెరీ వెరీ ఇంపార్టెంట్. దృఢ విశ్వాసం ఉండాలి మనకు. విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, ఆత్మధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యంగా ఉండాలి ఎప్పుడు కూడా. మనోనిబ్బరంగా ఉండాలి. మెడిటేషన్ చేసుకోవాలి చక్కగా. శరీరానికి ఆహారం పెట్టాలి, అలాగే మనసుకు ఆహారం పెట్టాలి. మనసుకు ఆహారం పెట్టాలంటే మెడిటేషన్ చేయాలి చక్కగా. ఆలోచనలన్నీ తగ్గించాలి, ఆలోచన రహితంగా తయారు చేసుకోవాలి. అప్పుడు చక్కటి ఆలోచనలు జనరేట్ అవుతాయి. ఆ ఆలోచనలు మంచి ఫీలింగ్స్గా, మంచి యాక్షన్స్గా, మంచి రిజల్ట్స్ రావడానికి ఉపయోగపడతాయి. అట్లా మనం జ్ఞానాన్ని బాగా ప్రజ్ఞానం బ్రహ్మర్షి అంటాడు ఋగ్వేదంలో. ఆ ప్రజ్ఞానం బ్రహ్మర్షి అంటే విశేషమైన జ్ఞానం కలిగిన వాడు మాత్రము దేవుడు అని, భగవంతుడు అంటారు కదా. అలాగే మనం విశేషమైన జ్ఞానాన్ని సంపాదించినప్పుడు ఆ జ్ఞానం అనేది ఆత్మకు ఆహారం చాలా చక్కగా ఉంటుంది. మనశ్శాంతిగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, శ్రద్ధగా ఏ పని చేసినా ఖచ్చితత్వంతో ఉండాలి. మనం ఒక వ్యక్తిత్వం అనేది, అద్భుతమైన వ్యక్తిత్వాన్ని మనం చేసుకోవాలి. స్వార్థం లేకుండా ఉండాలి మన యొక్క దీంట్లో. ఎప్పుడు కూడా అదృష్టాన్ని నమ్ముకోకూడదు, మూఢనమ్మకాలను నమ్ముకోకూడదు. వీలైనంత వరకు మూఢనమ్మకాలని వదిలిపెట్టి ఎన్ఎల్పిలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో వచ్చినట్లు మనమంతకు మనమే విజువలైజ్ చేసుకుంటూ, మనమంతకు మనమే అద్భుతంగా మరి చక్కగా మన యొక్క పనులు చేసుకుంటూ, మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడుకోకుండా మన అన్నీ కూడా విజువలైజ్ చేసుకోవాలి. చక్కగా మనమంతకు మనమే ధైర్యం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే హ్యాపీగా మనము ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. ఏమాత్రం డౌట్ లేదండి అందులో. ఏదైనా కానీ నేర్చుకోవాలనే తప్పన ఉండాలండి, కళలు ఉండాలా. సంగీతం రాగలిగితే సంగీతము, ఒకవేళ మ్యూజిక్ అయితే మ్యూజిక్, లేకుంటే కంప్యూటర్స్ రాని వాళ్ళు కంప్యూటర్సు, క్యాన్వా రాని వాళ్ళు క్యాన్వా, లేకుంటే వ్యవసాయం రాని వాళ్ళు వ్యవసాయము, ఇలాగా రకరకాలైన దీంట్లో మనము తెలివిగా నేర్చుకోవాలి. సరైన దారిలో ఆలోచించాలి. చక్కటి జీవనశైలి అలవర్చుకోవాలి. ఆహార శైలితో పాటు జీవనశైలి కూడా అలవర్చుకోవాలి. అంతేకాకుండా మన మనసుని, అంటే యాటిట్యూడ్ని మార్చుకోవాలి. ఇది మనస్తత్వ వైఖరిని మార్చుకుంటూ ఆ కాలానికి అనుగుణంగా, ఆ సిచ్యుయేషన్కి అనుగుణంగా,
అడాప్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి పోయినట్లయితే అద్భుతంగా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదానికి భయపడకూడదు. భయం అనేది ఒక రోగం కాబట్టి ఆ భయం అనేది లేదు, అది ఊహ, ఆ ఇమాజినరీ థింగ్. దానికోసం మనం భయపడేది ఏంటండి. కాబట్టి మనం భయపడుకోకుండా చాలా చక్కగా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ప్రయారిటైజ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఆత్మవిశ్వాసాన్ని మనం పొందాలి. ఎప్పుడూ కూడా సభ్యతగా ఉండాలి. ఇలాగా చక్కటి అలవాట్లన్నీ కూడా ఆహారపు అలవాట్లు అయితేనేమి, ఆ తర్వాత మన యొక్క జీవన శైలి అయితేనేమి, ఇలాంటివన్నీ మంచి మంచి క్యారెక్టర్ అయితేనేమి, కాండక్ట్ అయితేనేమి, బిహేవియర్ అయితేనేమి, ఆ తర్వాత డేరీగా ఉండడం అయితేనేమి, డిటర్మినేషన్ అయితేనేమి, లక్ష్యాలు ఉండకుండా ఇన్వాల్వ్ అయ్యే దాంట్లో అయితేనేమి, ఇంప్రూవ్ చేసుకోవడంలో అయితేనేమి, మనం ఎప్పుడు కూడా మనం ప్లాన్ చేసుకోవడం అయితేనేమి, టైం మ్యాక్సిమం ఆప్టిమం యూటిలైజ్ చేసినప్పుడు టైంని ఎలా యూజ్ చేసుకోవాలో అది చేసుకునేది అయితేనేమి, దానికి నిర్దిష్టమైన ఈ యొక్క టైం పెట్టుకోవడం అయితేనేమి, స్మూత్గా స్పెసిఫిక్గాను మెజరబుల్గాను మన అచీవబుల్గాను రియలిస్టిక్గాను ఏమి ఈ టైం బౌండ్ పెట్టుకొని ఒక చిన్న సిస్టమేటిక్గా టైం బౌండ్ ఆ గోల్స్ని అచీవ్ అవడంలో అయితేనేమి, ఇలాంటి మనమంతకు మనం మన అభిప్రాయాలను వైడ్ చేసుకుంటే, మన లక్ష్యాలను వైడ్ చేసుకుంటే, చిన్న చిన్న తునులుగా చేసుకొని చిన్న చిన్న తునకలుగా చేసుకొని అన్నీ కూడా రీచ్ అవుతూ గొప్పగా మనం ఆత్మ విశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏమాత్రము భయం లేదు. ఆ ఆత్మ గౌరవం వల్ల మనము అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించడమే కాకుండా సమాజంలో కుటుంబంలో కాకుండా సమాజంలో కూడా అన్నీ కూడా చేస్తూ, ముఖ్యంగా అండి హార్డ్ వర్క్ చేసేదాంతో సేవ కూడా చేయాలి. సేవ అనేది సర్వీస్ అనేది ఎక్కువగా ఆనెస్ట్గా చేశామంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అద్భుతంగా మనం జీవితంలో ఏదైనా సాధించగలమనే ధైర్యం వస్తుంది. అలాగా ముందుకు వెళ్ళాలని, వెళ్తారని, చక్కగా మీకున్న సౌకర్యాలు అన్నీ కూడా ఈ యొక్క యూనివర్స్లో ఉండేవి యూజ్ చేసుకుంటూ, మీ స్వాట్ అనాలిసిస్ అంటే మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ యొక్క వీక్నెసెస్ ఏంటి, మీ ఆపర్చునిటీస్ ఏంటి, మీ ట్రీట్స్ అడ్డంకులు ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా పేపర్లో రాసుకొని దానికి అనుగుణంగా మీరు ఆత్మ గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళి చక్కగా మీ జీవితాన్ని మలుచుకోవాలని మరొక్కసారి మనసా వాస కర్మ కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ టాపిక్ చాలా పెద్దది, కొన్ని సూచనలు మాత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా నాకు కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేస్తారు, నాకు నా నమ్మకం ఉంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. శుభం.